లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై వ్యతిరేక గళం. కేంద్రంపై పోరాటానికి సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ నిర్ణయం. ధర్మం గెలిచే వరకు పోరాటం ఆగదు. డీలిమిటేషన్పై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఉత్తరాది దక్షిణాది అంటూ కుట్ర. చెన్నైలో డీలిమిటేషన్ సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నెర్ర. డీలిమిటేషన్ ప్రక్రియలో నియోజకవర్గాలను తగ్గించకండి. ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున జగన్ లేఖ. సింగిల్ గానే అధికారంలోకి వస్తాం. రామగుండం నేతలతో కేసీఆర్ ఉద్ఘాటన. ఏకీకరణే ధ్యేయం, మాతృభాషకే ప్రాధాన్యం. డీలిమిటేషన్పై రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ సదస్సులో చర్చ. నెల్లూరులో మంత్రి నారాయణ ఆకస్మికంగా పర్యటన. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయన్న మంత్రి. కర్నూలు జిల్లాలో పూడిచెర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన. వర్షపు నీటిని ఒడిసిపెట్టే విధానానికి భూమి పూజ చేసిన జనసేనాని. తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్. గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఇఫ్తార్ విందు రంజాన్ పండుగ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష. దావత్ ఏ ఇఫ్తార్ గే ఘనంగా నిర్వహించాలని భట్టి విక్రమార్క ఆదేశం. నా ఇంటికి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా? వైసీపీ హయాంలో బయటకు వస్తే అరెస్టు చేయించేవారన్న జేసీ ప్రభాకర్. విశాఖ మేయర్పై అవిశ్వాసానికి కూటమి నేతలు సిద్ధం. జిల్లా కలెక్టర్కు సంతకాల ప్రతిని అందజేసిన నేతలు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన. గొట్టంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు గడ్డుకాలం. పాలమూరు జిల్లాలో అడుగంటూ పోతున్న భూగర్భ జలాలు. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన. సంగమేశ్వర ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు. శ్రీశైల జలాశయంలో నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు. శివనామ స్మరణతో మార్మోగుతున్న నల్లమల అటవీ ప్రాంతం. అనంతపురం జిల్లా పెన్నహాహోబిలంలో బంగారు ఆభరణాలు మాయం. సమగ్ర విచారణ జరుపుతున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. హైదరాబాద్లో జోరుగా ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా. ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉబ్బుకొస్తున్న ఓటతో సహాయక చర్యలకు ఆటంకం. హైదరాబాద్లో ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత. 22 లక్షల మద్యం, నగదుతో పాటు కారు స్వాధీనం. నాగపూర్ విధ్వంసంలో కారకులను గుర్తిస్తున్నాం. కారకుల నుంచే నష్టాన్ని రికవరీ చేస్తామన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. టెక్నాలజీ మారుతున్న విమానాలు సకాలంలో నడవడం లేదు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థపై ఎంపీ సుప్రియా సూలే విసుట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. యుఎస్ విద్యాశాఖ మూసివేతకు నిర్ణయం. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో అదిరే బోని కొట్టిన ఆర్సీబీ. కోల్కతాపై 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు.